Hey, hi everyone. ఈ రోజు మనం వర్డ్ బ్రేక్ ప్రాబ్లం చూద్దాం. Given a string S and dictionary of strings, word det. Return true if S can be segmented into space-separated sequence of one or more dictionary words. Note that same word in the dictionary may be reused multiple times in the segmentation. ఇప్పుడు ఎస్ లీడ్ కోడ్ తీసుకుంటే వర్డ్ డిక్షనరీలో లీడ్ కోవర్డ్ ఉంది. అయితే ఇక్కడ లీడ్ని డివైడ్ చేసి ఇక్కడ కోడ్ని డివైడ్ చేస్తే మొత్తం సెగ్మెంట్ అయినట్టు, వర్డ్ని మొత్తం సెగ్మెంట్ అయినట్టు కాబట్టి మనం ట్రూ రిటర్న్ చేసినాం. ఇప్పుడు యాపిల్ పెన్ యాపిల్లో ఇప్పుడు డిక్షనరీలో యాపిల్ ఇంకా పెన్ ఉంది. ఇక్కడ యాపిల్ని సెగ్మెంట్ అయిపోయింది, యాపిల్ తోటి సెగ్మెంట్ అయిపోయింది, పెన్ తోటి సెగ్మెంట్ అయింది, మళ్ళీ యాపిల్ తోటి సెగ్మెంట్ అయింది. ఎందుకంటే డిక్షనరీలో మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు డిక్షనరీని. ఇప్పుడు క్యాట్స్ తోటి సెగ్మెంట్ అయింది, అండ్ తోటి సెగ్మెంట్ అయింది, ఇక్కడ అండ్ తోటి సెగ్మెంట్ అయింది. అండ్ తర్వాత ఓజీ ఉంది, అది సెగ్మెంట్ కాలేకపోయింది, సో ఫాల్స్ అన్నమాట. ఇప్పుడు మనం ప్రాబ్లం చూసుకుంటే ఇక్కడ డిక్షనరీ మనకి ఏమి ఇచ్చిండ్రు, ఇప్పుడు డిక్షనరీలో మనకు లీట్ ఇచ్చిండ్రు, ఇంకా కోడ్ ఇచ్చిండ్రు. సో ఇనిషియలీ మనకు ఏ స్ట్రింగ్ ఎంప్టీ ఉన్నప్పుడు ట్రూ ఉంటుంది అనమాట. ఎంప్టీ స్ట్రింగ్ అంటే సెగ్మెంట్ కాగలుగుతుంది కాబట్టి ట్రూ తీసుకుంటావు. మనకి ఏం కావాలి, ఈ దాకా సెగ్మెంట్ అయిందా లేదా, ఈ ఎండ్ దాకా సెగ్మెంట్ అయిందా లేదా అన్నది కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ సెగ్మెంట్ అయిందనుకో ట్రూ ఉంటుంది, లేకపోతే అన్ని డిఫాల్ట్ వాల్యూస్, ఇవన్నీ డిఫాల్ట్ వాల్యూస్ ఫాల్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్లీ ఇనిషియల్లీ అన్ని ఫాల్స్. మనం ఏం చేస్తామంటే లీట్ని ఇట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతాం అనమాట. ఎల్ఈ తర్వాత మళ్ళీ ష్రింక్ చేస్తావు, ఎల్ఈ తర్వాత ఈ జస్ట్ ఈ తీసుకొని ష్రింక్ చేసుకుంటావు, తర్వాత ఈ అంటే ఈ 3 తీసుకుంటావు, దాని తర్వాత జస్ట్ మళ్ళీ ష్రింక్ చేసుకుంటావు ఈ వర్డ్ని, ఈ దాని తర్వాత టి. ఇప్పుడు ఇది ఇక్కడ ఇది డిక్షనరీలో ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, దీని ప్రీవియస్ ఈ లీడ్కి ముందు ఏదైతే వాల్యూ ఉందో అది ట్రూ ఉందా కాదా చూసుకుంటాం. ఎందుకంటే సెగ్రిగేట్ అవుతుంది అనమాట, ట్రూ ఉంటేనే సెగ్రిగేట్ అయినట్టు. సో ఇక్కడ ట్రూ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ దాకా బ్రేక్ అయిపోతాం, ఇంకా దీని నుంచి కంటిన్యూ కావాలన్నమాట. దీని నుంచి మళ్ళీ మనం ఈఈటి అని చెక్ చేసుకోం, సో ఇది స్కిప్ అయిపోతుంది, వీటి నుంచి బ్రేక్ అయిపోతాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక నెక్స్ట్ లీట్ సి దాకా వెళ్తాం అనమాట. లీట్ సి తర్వాత ఇక ఎక్స్పాండ్ చేసుకుంటా నేను చెప్పినట్టు మళ్ళీ ఇట్లా వెళ్తాం, ఈటీసీ తర్వాత మొత్తం ష్రింక్ అయిపోయి దాని తర్వాత మొత్తం ఎలిమెంట్ మొత్తం వెళ్తాం. దాని తర్వాత ఎలిమెంట్ని కూడా మళ్ళీ ష్రింక్ చేసుకుంటాం అనమాట. ఈఈటి సిఓటిఈ ఇట్లా ష్రింక్ చేసుకుంటా పోయి కోడ్ దాకా వస్తాం. కోడ్ దాకా వచ్చి చూస్తాం, ఇది ఉంది కోడ్ మన డిక్షనరీలో. సో దీని ప్రీవియస్ ఎలిమెంట్ ట్రూ ఉందా, ట్రూ ఉంది, సో మనం ఇది ట్రూ చేసుకుంటాం. వీటి ప్రీవియస్ ఎలిమెంట్స్ ట్రూ లేవు కావాలి, ఇది డిక్షనరీలో లేదు, ఇంకా వీటి ప్రీవియస్ ఎలిమెంట్ కూడా ట్రూ లేదు కాబట్టి మనం ఇవన్నీ స్కిప్ చేసుకుంటాం అనమాట. స్ట్రింగ్ చేసిన వాల్యూస్ అన్ని స్కిప్ చేసుకుంటాం. ఎందుకంటే మనకి ఏ డిక్షనరీలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, సో అన్నిటి ఎండ్కి వచ్చేసరికి మనం అది సెగ్రిగేట్ అవుతుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలన్నమాట. సో దాట్స్ హౌ లైక్ we put true for all the segregated pieces. ఇక్కడ ట్రూ అయితే లాస్ట్కి ట్రూ అయితే మన రిజల్ట్ ట్రూ అని వస్తుంది, లేకపోతే ఫాల్స్ అని వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం చూస్తే మనం ఎట్లా చేస్తామో, ఇప్పుడు లెంత్ వచ్చేసి
n ఈక్వల్ టు ఎస్ డాట్ లెంత్. ఇప్పుడు మనకు కావాల్సింది డిపి ఆఫ్ స్టార్ట్. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఫాల్స్ ఉంటుంది మొత్తం లీడ్ కోడ్కి. తర్వాత ఎంటీ స్ట్రింగ్కి మనం ట్రూ తీసుకుంటాం. కానీ ఫస్ట్ నుంచి మనం nth వరకు మనం చెక్ చేసుకోవాలి క్యాన్ ఇట్ బి సెగ్రిమెంటెడ్ ఆర్ నాట్ అని. ఇప్పుడు ఈ nth వాల్యూ I అనుకుందాం. ఇప్పుడు లూప్ ఇన్సైడ్ లూప్ వచ్చింది. సో ఆల్మోస్ట్ n² కాంప్లెక్సిటీ వస్తుంది. ఇప్పుడు ఈ లూప్ మనం 0th ఎలిమెంట్ నుంచి, నేను చెప్పినట్టు 0th ఎలిమెంట్ నుంచి ఈ ఎండ్ దాకా సో ఎక్స్క్లూజివ్ స్ట్రింగ్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ దీని ముందు డిపి ఆఫ్ 0 ఇస్ ట్రూ, సో ఇట్ క్యాన్ బి సెగ్రిమెంటెడ్. డిపి ఆఫ్ ఇప్పుడు డిపి ఆఫ్ జే చెక్ చేస్తాం. జే అన్నది ట్రూ ఉండాలి. తర్వాత మనకు వర్డ్ ఇది కూడా డిక్షనరీలో కూడా ఫైండ్ కనబడాలన్నమాట. వర్డ్ డిక్షనరీని సెట్లా మార్చుకుందాం. ఎందుకంటే సెట్లో మనం సర్చ్ చేయడు O(1)లనే సర్చ్ చేయొచ్చు సెట్ని. సో వర్డ్ డెక్ అదే మనం అరేని సర్చ్ చేయాలనుకుంటే కాంప్లెక్సిటీ అవుతుంది కాబట్టి దీన్ని సెట్ లాగా మార్చుకున్నాం. సో S of I to J ఇది ట్రూ అయితే ఇనిషియల్ ఎలిమెంట్ ఇంకా కరెంట్ వర్డ్ ట్రూ అయితే ఇప్పుడు ఎండ్ ది ట్రూ అవుతుంది. ఎండ్ క్యారెక్టర్ ఆఫ్ ద స్ట్రింగ్ ట్రూ అవుతుంది. లాస్ట్ క్యారెక్టర్ ట్రూ అవుతుందా కాదా అన్నది మనం చెక్ చేస్తాం. వచ్చిందా? సారీ, ఇక్కడ జే ఉంటుంది, ఇక్కడ జే ఉంటుంది, ఇక్కడ ఐ ఉంటుంది.